హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో యాసర్ క్రోమ్బుక్ 714లో క్రోమ్బుక్ రికవరీ టూల్ని యూజ్ చేసి క్రోమ్ ఓఎస్ని ఒక బోటబుల్ రికవరీ పెన్ డ్రైవ్లా ఏ విధంగా తయారు చేసుకోవాలో మీకు ఈ వీడియోలో అయితే చూపిస్తాను. ప్రస్తుతం మనం యాసర్ క్రోమ్బుక్ అయితే యూజ్ చేస్తామండి. క్రోమ్బుక్లో రికవరీ యూటిలిటీ అనేది చాలా బాగా యూజ్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైనా మీకు ఎర్రర్స్ వచ్చినా ఈ క్రోమ్బుక్ రికవరీ టూల్ని యూజ్ చేసి మీ ఎర్రర్స్ని అయితే రిమూవ్ అయితే చేసుకోవచ్చండి. దానికోసం మీరు ఒక క్రోమ్ ఎక్స్టెన్షన్లోకి వెళ్ళి ఒక యూటిలిటీ టూల్ అనేది డౌన్లోడ్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. సో మనకి ఇది ఫ్రీగా వెబ్ స్టోర్లో అయితే దొరుకుతుందండి. గూగుల్ క్రోమ్ వెబ్ స్టోర్లోకి వెళ్ళినట్లయితే ఇక్కడ సెర్చ్ చేసినట్లయితే క్రోమ్బుక్ రికవరీ యూటిలిటీ అనేది ఒక టూల్ అయితే ఉంటుంది. దాన్ని డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ మనకు యాడ్ టు క్రోమ్ అని ఉంటుంది. దీన్ని మీరు క్రోమ్ బ్రౌజర్కి అయితే దీన్ని కనెక్ట్ అయితే చేయవలసి ఉంటుంది. సో బ్రౌజర్కి కనెక్ట్ అయిన తర్వాత దీన్ని డబుల్ క్లిక్ చేసి ఓపెన్ చేసినట్లయితే ఈ టూల్ అయితే మాకు పనిచేస్తుందండి. క్రోమ్బుక్ అనేది ఇన్స్టాలేషన్ అయితే అవుతుంది. ఎక్స్టెన్షన్ నుంచి మనం డబుల్ క్లిక్ చేసి ఒకసారి ఓపెన్ చేయండి. ఇక్కడ మనకు క్రియేట్ రికవరీ మీడియా టూల్ అని చెప్పి కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ మనం ఒక USB 2.0లో మనం 8 GB పెన్ డ్రైవ్ అయితే కనెక్ట్ చేయాలి. రికవరీ అయిన డేటా అంతా కూడా మీకు ఈ పెన్ డ్రైవ్లో సేవ్ అవుతుందండి. దానికోసం ఒక 8 GB కంటే ఎక్కువ ఉన్న పెన్ డ్రైవ్ అయితే యూజ్ చేయండి. ఇక్కడ మనకు ఈ టూల్లో మీ క్రోమ్బుక్ యొక్క మోడల్ కోడ్ అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది. మనం ఆల్రెడీ యూజ్ చేస్తున్న క్రోమ్బుక్ కనెక్ట్ చేసాం కనుక మనకు డిఫాల్ట్గా దీని యొక్క క్రోమ్బుక్ కోడ్ అయితే ఎంటర్ చేయాలండి. సో మనకు ఐడెంటిటీ యువర్ క్రోమ్బుక్ అని అడుగుతుంది. సో ఇక్కడ మనకు దీని యొక్క ఐడెంటిటీ కోడ్ అయితే ఇక్కడ వచ్చింది. ఈ కోడ్ని మీరు ఈ బాక్స్లో ఫిల్ చేయాలండి. ఒకవేళ మీరు వేరే పీసీలో కానీ ఈ రికవరీ టూల్ని క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఈ కోడ్ అలాగే మీ క్రోమ్బుక్ యొక్క మోడల్ నెంబర్ని ఎంటర్ చేయవలసి ఉంటుంది. ప్రస్తుతం మన క్రోమ్బుక్ అయితే క్రోమ్ వైస్ రన్నింగ్ అయితే పర్ఫెక్ట్గా ఉంది కనుక మనం ఇప్పుడు బాగున్నప్పుడే దీన్ని రికవర్ అయితే చేసుకుంటున్నాం కనుక మనకు ఈ కోడ్స్ ఇవన్నీ అవసరం లేదండి. ఆటోమేటిక్గా తీస్తుంది. ఇక్కడ 8 GB పెన్ డ్రైవ్ అయితే చూపిస్తుంది. 7.5 GB మనకు చూపిస్తూ ఉంటుంది. ఒక 500 MB అయితే చూపించదు. దీన్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ కంటిన్యూ అయితే క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ మనకు కొంత టైం అయితే తీసుకుంటుందండి. మనకు క్రియేటింగ్ రికవరీ ఇమేజ్ అని వస్తుంది. ఇక్కడ మీకు చూసినట్లయితే ప్రజెంట్ టైం అయితే 11:30 నైట్ అయితే ఉంది. అలాగే మనం ఈ టూల్ యూజ్ చేయాలనుకుంటే ఇంటర్నెట్ తప్పనిసరిగా కనెక్ట్ అయ్యి ఉండాలి. అలాగే మనకు బ్యాటరీ పర్సెంటేజ్ వచ్చేసి మీకు 50 కంటే ఎక్కువ ఉండాలండి. మనకి ప్రాసెస్ అంతా జరగడానికి యావరేజ్ ఒక 20 to 30 minutes అయితే టైం పడుతుంది. ఈ లోపల మీరు పవర్ కానీ ఆగిపోయినట్లయితే మీ ల్యాప్టాప్ కానీ మీ డెస్క్టాప్ కానీ రికవరీ టూల్ ఎక్కడైతే చేస్తున్నారో ఆ డివైస్ కానీ స్విచ్ ఆఫ్ అవుతే మీ పెన్ డ్రైవ్ అనేది కరెక్ట్ అవుతుందండి. అది మాకు గుర్తుంచుకుని మీకు పవర్ ఉన్నట్లయితే ఓకే, లేదంటే ఫుల్గా ఛార్జ్ చేసి దీన్ని అయితే యూజ్ అయితే చేయండి. మనకు రికవరీ మీడియా అనేది కొంత టైం అయితే తీసుకుంటుంది. మీ ఇంటర్నెట్ స్పీడ్ని బట్టి ప్రస్తుతం నేను చేస్తున్న ఈ ట్రైన్ జర్నీలో అయితే నాకు ఇంటర్నెట్ అనేది సరిగా లేదు. ట్రైన్ జర్నీ చేస్తూ ఈ రికవరీ అయితే ఇమేజ్ని అయితే క్రియేట్ అయితే చేస్తున్నాను. సో మీకు ఎప్పుడైనా క్రోమ్ ఓఎస్ ఎర్రర్స్ వచ్చినా లేదా విండోస్ 10 విండోస్ 11లో ఒక అప్డేట్ అది మరలా ఎప్పుడైనా బ్యాక్ రావాలన్నా మీకు ఈ పెన్ డ్రైవ్ అయితే చాలా బాగా యూజ్ అవుతుంది. దానికోసం ముందుగానే నేను క్రియేటింగ్ రికవరీ ఇమేజ్ టూల్ని అయితే ఈ 8 GB పెన్ డ్రైవ్ అయితే వేస్తాను. ప్రజెంట్ రాబోయే వీడియోస్లో క్రోమ్ ఓఎస్ నుంచి విండోస్ 10 లేదా విండోస్ 11 అయితే అప్డేట్ అయితే చేస్తాను. సో ఆ విధంగా అప్డేట్ చేసినప్పుడు మరలా ఎప్పుడైనా మనం క్రోమ్ ఓఎస్కి బ్యాక్ రావాలనుకుంటే ఈ పెన్ డ్రైవ్ అనేది చాలా ఈజీ అవుతుంది. అలాగే మీరు క్రోమ్ ఓఎస్ వాడుతూ ఉంటే ఎప్పుడైనా ఎర్రర్స్ వచ్చినా ఈ రికవరీ టూల్ యూజ్ చేసి మీ ఎర్రర్స్ అన్ని కూడా పోగొట్టుకోవచ్చండి. సో చాలా బాగా యూజ్ అవుతుంది. ఇది ఫ్రీ టూల్ అండి, ఎటువంటి పెయిడ్ అయితే కాదు. మనకు గూగుల్ వెబ్సైట్ ఉంది, మనకు ఫ్రీగా అయితే ఇస్తూ ఉంటారు. సో మీరు ఈ రికవరీ టూల్ యూజ్ చేసి మీ క్రోమ్ వాయిస్ని అయితే రీబిల్డ్ అయితే చేసుకోవచ్చు. మనకు కొంత టైం అయితే పడుతుందండి. ప్రస్తుతం నాకైతే 25 minutes అయితే పడింది. ప్రజెంట్ నేను ట్రైన్ జర్నీలో ఇంటర్నెట్ అనేది అప్ అండ్ డౌన్ అయితే ఉంటూ ఉంటుంది కదా, దానికోసం టైం అయితే ఎక్కువ తీసుకుంది. ఇక్కడ మనకు డన్ అని చెప్పి ఒక బాక్స్ అయితే హైలైట్ అవుతుంది. మనకు సక్సెస్ యువర్ రికవరీ మీడియా ఈ రెడీ అని వచ్చింది. సో మీరు పెన్ డ్రైవ్ అయితే డిస్కనెక్ట్ చేసి సేఫ్గా అయితే దాచుకోవచ్చండి. ఎప్పుడైనా మీకు క్రోమ్ వైస్ యాప్స్ వచ్చినప్పుడు దీన్ని యూజ్ చేసుకోవడానికి బాగుంటుంది. ఇక్కడ డన్ పై క్లిక్ చేసి మీ USB పోర్ట్లో ఉన్న పెన్ డ్రైవ్ అయితే తీసుకోండి. వీడియో నచ్చింది అనుకుంటున్నాను. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.